14 ఏళ్ల బాలికపై ప్రతి రాత్రి తన తల్లే దగ్గరుండి అత్యాచారం చేయించింది. అసలు ఏం జరిగిందో తెలుసా? మహారాష్ట్రలోని కుంజిర్వాడలో రాణి అనే ఆమెకి మధుకర్ అనే కార్ డ్రైవర్, ఈయనకు 35 సంవత్సరాలు, వీళ్ళిద్దరికి పరిచయం అనమాట. రాణికి ఒక కొడుకు, ఒక కూతురు. ఈ కార్ డ్రైవర్ మధుకర్ రోజు రాణి వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. రాణి కూతురు 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. రాణికి డబ్బు ఆశ చూపించాడు. డబ్బుకు లొంగిన రాణి కూతుర్ని దగ్గరుండి అత్యాచారం చేయించింది. బట్ ఇదంతా తనకేమీ తెలియనట్టు రాణి నటించింది. తన కూతురు తన దగ్గరకు వచ్చి కార్ డ్రైవర్ మధుకర్ అత్యాచారం చేశాడని చెప్పినా కూడా ఏం చేసినా మీరేమనకండి, ఆయన చెప్పినట్లు వినండి అని చెప్పింది. ఈ తంతు కొన్ని నెలల పాటు సాగింది. కొన్ని నెలల తర్వాత ఈ 14 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసింది. ఇక తన కూతురు గర్భవతి అయింది కాబట్టి ఇక చేసేదేమీ లేక రాణి తన 14 ఏళ్ల కూతుర్ని 35 ఏళ్ల కార్ డ్రైవర్ కిచ్చి బాల్య వివాహం చేసింది. ఇదంతా చూసి సహించలేని తన కొడుకు పోలీస్ స్టేషన్ కెళ్లి కేసు పెట్టాడు. కేసు విచారణలో తేలింది వింటే మీరు షాక్ అవుతారు. ఈ కార్ డ్రైవర్ మధుకర్ ఆ 14 ఏళ్ల అమ్మాయి మీదే అత్యాచారం కాకుండా తన అన్న మీద కూడా రోజు లైంగిక దాడికి పాల్పడేవాడని తేలింది. తర్వాత పోలీసులు బాల్య వివాహాల నివారణ చట్టం కింద, పోక్సో యాక్ట్ కింద రాణిలను మధుకర్ను లోపలేశారు. సో ఇలాంటివి కూడా మన సమాజంలో చాలా జరుగుతున్నాయి కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.